బైబిల్ ఉన్నోళ్ళు తీసుకోండి నాన్న. కొద్ది మాటలే చెప్పి నేను ముగిస్తాను. ప్రభు చిత్తమైతే ఎక్కువసేపు మాట్లాడదలుచుకోలేదు, కొద్ది మాటలే. మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 19వ వచనం నుంచి చదువుతున్నాను, చూడండి. హెబ్రీయులు కత్తులను ఈటెలను చేయించుకుందురేమో అని ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల దేశమందంతటా కమ్మరవాండ్రు లేకుండా చేసి ఉండిరి. కాబట్టి ఇశ్రాయేలీయులందరూ తమ నక్కులను, పారలను, గొడ్డండ్రను, పోటకత్తులను పదును చేయించుటకై ఫిలిష్తీయుల దగ్గరకు పోవలసి వచ్చెను. అయితే నక్కులకును, పారలకును, 3 ముండ్లు గల కొంకులకును, గొడ్డండ్రకును, మునుకోల కర్రలు సరిచేయుటకును ఆకురాళ్ళు మాత్రము వారి యొద్ద నుండెను. కాబట్టి యుద్ధ దినమందు సౌలు నొద్దను, యోనాతాను నొద్దను ఉన్న జనులలో ఒకని చేతిలోనైనను కత్తియే గాని ఈటియే గాని లేకపోయెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. సౌలుకును అతని కుమారుడైన యోనాతానుకును మాత్రము అవి ఉండెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రమయ్యా. కృపగల క్రీస్తు, నీ కృతజ్ఞత స్తోత్రములు. నీ కృపా మహదైశ్వర్యమును బట్టి చక్కని ప్రార్థన మా ద్వారా జరిగించి అనేక సమస్యలను నీ దృష్టికి తెచ్చేటట్టు చేశావు. ఈ ప్రేరణ నువ్వివ్వకపోతే నాకు కలగదు, నువ్వు ఇచ్చావు. వీడలు భారంతో నిలువు మోకాళ్ళేసి మొర్ర పెట్టారు. మేము నమ్ముతున్నాం ఈ ప్రార్థన నీ చెంతకు చేరిందని. మేము నమ్ముతున్నాం తప్పక ప్రతిఫలం దొరుకుతుంది అని. మా దేవా, కనికరించి మాకు సందేహము రానియొద్దు ప్రభువా. సందేహాలు పుట్టించే దయ్యములను గద్దించి దూరపరచు. మేము ప్రార్థించాం, నువ్వు ఆలకించావు, సమాధానం పంపేశావు కూడా. తప్పకుండా మేము పొందుకుంటున్నాం. అందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, నీ దాసుడు బలహీనుడు, అయోగ్యుడు, నీ దాసుని మరుగుచ్చే మాతో మాట్లాడు. ఉపదేశాన్ని అడ్డగింపు చూసే సైతాను, దురాత్మ, దయ్యపు శక్తుల ప్రభావం యేసునామములో బంధిస్తున్నా. పూర్తిగా మీరే అధ్యక్ష స్థానం అందుండి మాతో మాట్లాడు. యేసు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఒక ఆశ్చర్యకరమైనటువంటి వచనం ఏంటంటే 22వ వచనం. కాబట్టి యుద్ధ దినమందు సౌలు నొద్దను, యోనాతాను నొద్దను ఉన్న జనులలో ఒకని చేతిలోనైనను కత్తియే గాని ఈటయే గాని లేకపోయెను అన్నమాట. ఫిలిష్తీయులకు ఇశ్రాయేలీయులకు తరచుగా యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులకు శత్రువులు. ఇశ్రాయేలీయులు అంటే దేవుని ప్రజలు, వీళ్ళంటే వాళ్ళకి పడదు ఫిలిష్తీయులకి. ప్రతిసారి ఏదో ఒక తంతుతో వస్తారు, తన్నులు తింటారు. కొన్నిసార్లు వాళ్ళు ఇళ్లను కొడతారు, కొన్నిసార్లు ఇళ్ల చేత వాళ్ళు తన్నులు తింటారు. అయినా వాళ్ళకి సిగ్గురాదు, వాళ్ళు యుద్ధం మానుకోరు. నిరంతరం అదను చూసి ఇశ్రాయేలీల మీద పడతానే ఉంటారు వాళ్ళు. ఈ ఫిలిష్తీయులు, ఈ ఇశ్రాయేలీయులు 2 వర్గాలు. మనకి, మనం పోరాడుతున్న శత్రువులకి సాదృశ్యంగా కనపడతారు. కొద్ది మాటలే, నేను ఎక్కువసేపు చెప్పనని ముందే చెప్పాను. మీరు జాగ్రత్తగా సీరియస్గా వినండి. వీళ్ళిద్దరూ మనం పోరాడుతున్న శత్రువులకు సాదృశ్యంగా మన కళ్ళ ముందున్నారు. బైబిల్ గ్రంథంలో 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 11, 12 వచనాల్లో ఇలా ఉంది. 11లో, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. 11లో అంటాడు. పాత నిబంధనలోని కొన్ని సంఘటనలు ఎందుకు దేవుడు రాయించాడంటే, అవి దృష్టాంతములు, ఉదాహరణలు, ఎగ్జాంపుల్స్. దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి దేవుడు రాయించాడు. మనము కూడా పోరాటంలోనే ఉన్నాం, మనకు తెలియదు.
కానీ తెలుసుకోవాలి, నిరంతరం మనం పోరాడుతూనే ఉండాలి. ఎందుకంటే మన చుట్టూ శత్రువులు మన కంటికి కనబడకుండా నిరంతరం మన మీద ఫైట్ చేస్తూనే ఉన్నారు. దానికి అనేక కారణాలు చాలాసార్లు చెప్పాను, వాళ్ళు మన మీద ఎందుకు పోరాటం చేస్తారని. మొట్టమొదటిది, మనల్ని బట్టి అసూయ గనుక మనల్ని నాశనం చేయాలని చూస్తారు సాతాను సంబంధులు. సాతాను వాళ్లకు దక్కనిది మనకు దక్కుతున్నందున వారికి అసూయ. రెండవది, దేవుడు మనల్ని మన పక్షాన స్పెషల్గా మనల్ని ప్రేమించాడు కనుక మనమంటే వాళ్ళకి గిట్టదు. అంతేకాదు, ఎవ్వరికి దక్కని ఉన్నత స్థానం, దైవకుమారుని ప్రక్కన కూర్చుండి పరిపాలించేటువంటి స్థానం మనకు దక్కబోతుంది. అహంకారాలను ఎదిరించి దీనులను పైకెత్తే దేవుడు భూమి మీద నుండి సంఘమును పైకెత్తి దైవకుమారుని ప్రక్కన కూర్చోబెట్టబోతున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కనుక మనమంటే ద్వేషం. మనం సింహాసనం ఎక్కబోతున్నాం కనుక మనమంటే ద్వేషం. వాళ్లకు దక్కనిది మనకు దక్కింది కనుక ద్వేషం. అంతేకాదు, ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. సైతాను, దురాత్మలు మనల్ని అటాక్ చేయడానికి కారణాలు. కాబట్టి లోకంలో ఉన్నటువంటి వాళ్ళ విషయంలో, లోకంలో నశించిపోయే స్థితిలో ఉన్న వాళ్ళ విషయంలో వాడికి పోరాటం లేదు. వాళ్ళంతా చచ్చిన చేపల్లాగా వాడి బుట్టలో కూర్చున్నారు. ఇప్పుడు వాడు నిరంతరం ఎవరిని దాడి చేస్తున్నాడంటే, తప్పించుకున్నాం చూడు వాడి బుట్టలో నుండి. చిక్కిపోయారా అనుకున్నా తప్పించుకున్నాం మనం యేసు ప్రభు రక్తము వలన. తప్పించుకున్న మనల్ని నిరంతరం వాడు దాడి చేస్తూ ఉంటాడు. ఏ కారణాల చేత అంటే, ముందు చెప్పిన కారణాల చేత. మనల్ని మళ్ళా వెనక్కి తిప్పడానికి, మనల్ని కృంగదీయటానికి, మానసికంగా వికలనలు చేయటానికి, మన ప్రాణాన్ని మనమే తీసుకునేటట్టు చేయటానికి, మనకేది అందకుండా చేయటానికి, మనల్ని శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా కృంగదీయటానికి, మనల్ని ద్వేషించే శత్రువు నిరంతరం మనల్ని గమనిస్తానే ఉంటాడు. వాడు అస్త్రాలు వాడు వదులుతానే ఉంటాడు అనేది పచ్చి నిజం. ఎన్నోసార్లు చెప్పా, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. అయితే రకరకాల తంత్రాలు వాడు ఉపయోగిస్తాడు. వాడు ఉపయోగించే తంత్రాల్లో పోయిన వారం 3 తంత్రాలు నేను చెప్పాను. అవమానం, అనుమానం, అపరాధ భావం అనే 3 సంగతులు చెప్పా. మిగిలిన తర్వాత చెప్తా. వాడి ఎత్తుగడ ఫిలిస్తీయుల ఎత్తుగడలాగుంటుంది, ఐగుప్తీయుల ఎత్తుగడలాగుంటుంది వాడి కుట్రంతా. వీళ్ళు ఏం చేశారో తెలుసా? ఇశ్రాయేలీయులు తమతో యుద్ధానికి వచ్చేటప్పుడు వాళ్ళకి ఆయుధాలు ఉండొద్దు. ఆయుధాలున్నా అవి పదును పెట్టే వాళ్ళని లేకుండా చేస్తే, ఆయుధాలున్నా మొద్దుబారిపోయిన ఆయుధాలు వాళ్ళకి యుద్ధానికి పనికిరావు. కాబట్టి వీళ్ళు చేసిన కుట్ర ఏంటో తెలుసా? ఆయుధాలకు పదును పెట్టే కమ్మరి వాండ్రు ఉంటారు కదా, వాళ్ళు ఇశ్రాయేలు దేశంలో పని చేయకుండా చేశారు. చివరికి 22వ వచనంలో అనుకున్నదే జరిగింది. ఏం జరిగిందంటే, రాజు దగ్గర, ఆయన కొడుకు దగ్గర తప్ప మిగిలిన ఎవరి దగ్గర కూడా ఆయుధాలు లేవు. ఉన్నా అవి పనికిరావు. మొద్దుబారిపోయినటువంటి కత్తులు, పోట కత్తులు ఎందుకు పనికొస్తాయి? పదును గల ఆయుధాలు పనికొస్తాయి, పదును లేని ఆయుధాలు పనికిరావు. పదును పెట్టడానికి కమ్మరి వండర్ లేకుండా చేశారు. మనల్ని అటాక్ చేయడానికి శత్రువు ఉపయోగించేటువంటి తంత్రాల్లో మరొక తంత్రం ఏంటంటే, మన ఆయుధములను నిరుపయోగము చేయటము. ఇది కూడా ఆ ప్రాసం మీదే వచ్చింది. 4వదిగా మీరు రాసుకోవచ్చు. ఆయుధములను నిరుపయోగంగా చేయటం. ఆయుధాలను గురించి మనం శ్రద్ధ వహించకుండా నిర్లక్ష్యంగా ఉండటం. ఒకసారి మీరు ఆలోచించండి. కత్తులు ఉన్నప్పుడు, పోట కత్తులు ఉన్నప్పుడు, గొడ్డండు ఉన్నప్పుడు, 3 ముండ్లు గల కొంకులు ఉన్నప్పుడు, ఈ వస్తువులన్నిటినీ ఎప్పటికప్పుడు పదును చేసుకొని పెట్టుకోవాలా లేదా? యుద్ధం వచ్చినప్పుడు చూసుకుందాములే అని వాటిని అశ్రద్ధ చేసేటట్టుగా వాళ్ళ వ్యవహారం కనపడుతుంది. సడన్గా యుద్ధం వచ్చింది, ఇప్పుడు పోయి పొడుద్దామంటే ఎవడికి కత్తులు పదును లేవు. ఇక పదునైన కత్తితో వాడు పొడిసేడు పొడిపించుకోవడం తప్ప ఈడు పొడిసేదేం లేదు. ఎందుకంటే వీడి దగ్గర కూడా ఆయుధాలు ఉన్నాయి కానీ పనికిరావు.
కానీ వాడి దగ్గర ఉన్న ఆయుధాలు ఎప్పటికప్పుడు అవి లైన్ చేసి పెట్టుకుంటున్నాడు. మనకున్న ఆయుధాలను పనికి రాకుండా చేసి వాడి దగ్గర ఉన్న ఆయుధాలు పనికి వచ్చేటట్టు చేయటమే శత్రువు తంత్రాలలో మరొక తంత్రం. దీనికి స్పష్టమైన నిరూపణ ఫిలిస్తీయులు చేసిన కుట్ర. స్పష్టంగా మనం వచనం చదువుకున్నాం. ఇప్పుడు దేవుడు మనకు కూడా కొన్ని ఆయుధాలు ఇచ్చాడు పరిశుద్ధ బైబిల్ గ్రంథములో. అయితే ఆ ఆయుధాలను ఇశ్రాయేలీయులు నిర్లక్ష్యం చేసినట్టు మనము కూడా నిర్లక్ష్యము చేయున్నట్లు వాడు మనల్ని శోధిస్తూ ఉంటాడు. దాంతో ఇప్పుడు అవసరం ఏముందిలే, అది అంత ఇంపార్టెంట్ కాదులే, ఏముందిలే. నేను పోయిన వారం కూడా చెప్పా, ఏముందిలే అనేదే పెద్ద దరిద్రం అని. ఏముందిలే అనేటట్టు చేసి మన సోమరితనం, బద్ధకత్వం, పనికిమాలినతనం, పండుబోతుతనం, తిండిబోతుతనం, నిద్రబోతుతనం, దీనివల్ల మనకు దేవుడు అనుగ్రహించిన బలమైన ఆయుధాలు ఏవైతే ఉన్నాయో అవి మొద్దుబారిపోయి శత్రువును ఎదుర్కొనడానికి పనికిరానివైపోయి నిరుపయోగమైపోయిన పరిస్థితుల్లో నేడు సంఘములు అనేకులు ఉన్నారు. దానికి కారణం ఏముందిలే అనుకోవటం, యుద్ధం వచ్చినప్పుడు చూసుకుందాంలే అనుకోవటం. దేవుడు అన్నాడు, అపవాదికి చోటియ్యకుడి అంటే ముందుగానే మెళకువగా ఉండండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. నిబ్బరమైన బుద్ధి గలవారే మెళకువగా ఉండండి అన్నాడు. శత్రువుని గురించి చెప్పిన ప్రతి చోట కూడా భయపడొద్దు అని చెప్పాడు ముందు. నిబ్బరము అంటే నిర్భయము అని అర్థం. అంటే భయము లేకుండా ధైర్యముగా ఉండండి అని చెబుతూనే భయపడకండి, వాడు మిమ్మల్ని వెతుకుతూ తిరుగుతున్నాడు, ఎప్పుడు దొరుకుతారా, ఎక్కడ దొరుకుతారా, ఏ పాయింట్లో దొరుకుతారా మింగుదామని, లైఫ్ లేకుండా చేద్దామని వాడు వెతుకుతూ తిరుగుతున్నాడు. వాడు అదే పనిలో ఉన్నాడు. అయితే మీరు భయపడొద్దు కానీ మెళకువ కోల్పోవద్దు అంటున్నాడు. చురుకుగా ఉండండి, తెలివిగా ఉండండి, వివేచన కలిగిన వార యుద్ధమునకు ఎల్లప్పుడూ సంసిద్ధులై ఉండండి. యుద్ధమునకు సిద్ధముగా ఉండటం అంటే ఏంటో తెలుసా? ఆయుధములను సమకూర్చుకొనుట, ఆయుధములకు పదును పెట్టుకొనుట, ఆయుధములను వాడుకలో ఉంచుట చాలా కీలకం ఇది. కానీ వాడు మన ఆయుధములు మొద్దుబారిపోయేటట్టు కుట్ర చేస్తాడు, వాటికి పదువులు లేకుండా చేస్తాడు, అవి పనికి రాకుండా చేస్తాడు. వాటిని మనం నిర్లక్ష్యం చేసేటట్టు, అశ్రద్ధ చేసేటట్టు కుట్ర చేస్తాడు. దానికి వాడు మన మనసులో అవి అంత ఇంపార్టెంట్ కాదులే, ఏముందిలే, తర్వాత చూద్దాములే అని మనం అనుకునేటట్టు వాడు శోధిస్తాడు. దేవుడు శత్రువుకు ఆయుధాలు ఉన్నాయని తెలుసు మన దేవునికి. ఆయన కూడా మనకు ఆయుధాలు ఇచ్చాడు, శ్రేష్టమైన ఆయుధాలు ఇచ్చాడు. దేవుడు మనకిచ్చిన ఆయుధాలు చాలా శక్తివంతమైనవి. అయితే అవి ఇశ్రాయేలీయులు పనికి రాకుండా చేసుకున్నట్టుగా నేటి సంఘములో అనేక మంది అలాగూ నిష్ఫలముగా చేసుకుంటున్నాం, నిష్ప్రయోజనంగా చేసుకుంటున్నాం. అది కేవలం మన నిర్లక్ష్యం. దీని ఫలితంగా ఏం జరుగుతుందంటే తరచు శత్రువు చేతిలో ఓడిపోతున్నాం, తరచు శత్రువు చేత త్రోయబడుతున్నాం, పడద్రోయబడుతున్నాం, దెబ్బ తీయబడుతున్నాం, గాయపరచబడుతున్నాం. ఒక పక్క దెబ్బ తింటూ కూడా మళ్ళా నిర్లక్ష్యాన్నే కలిగి ఉన్నాం. ఇది చాలా బాధాకరమైన విషయం. దీన్ని మనం కీలకంగా తీసుకోవాలి, జాగ్రత్త పడాలి. దేవుడు మనకిచ్చిన ఆయుధాలు గొడ్డండ్రా, పోటకత్తులా, లేకపోతే తల్వార్లా, ఏ విధమైన కత్తులు ఇచ్చాడు, బాణాలు ఇచ్చాడు, బరిసెలు ఇచ్చాడు, విల్లంబులు ఏమి ఇచ్చాడు మనకి దేవుడు? మనకిచ్చిన ఆయుధాలు, యుద్ధోపకరణాలు దేహ సంబంధమైనవి కావు, శరీర సంబంధమైనవి కావు. వాడేటువంటి యుద్ధోపకరణాలు కూడా దేహ సంబంధమైనవి కావు. వాడే ఆయుధాలు అయ్యే, మనకు దేవుడిచ్చిన ఆయుధాలు కూడా అయ్యే. సందేహం అనే బాణం వాడతాడు వాడు. దేవుడు అన్నాడు, ఆ బాణం నీకు తగలకుండా ఉండాలంటే విశ్వాసం అనే డాలు పట్టుకోరా అన్నాడు.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. సందేహం అనే బాణం వాడు వదిలితే విశ్వాసం అనే డాలు పెట్టి కొట్టేసేయమన్నాడు. డాలు నీ చేతుల్లో ఉంటే 100 బాణాలైనా సరే నువ్వు ఎదుర్కోగలవు, కానీ డాలు నువ్వు పక్కన పెడితే నువ్వు అవుట్. ఏమన్నా అర్థమైందని నేను చెప్పింది? వాడు ఉపయోగించే ఆయుధం, వాడు ప్రయోగించే బాణం సందేహము అనే బాణం. అంతా మైండ్ నిండా అనుమానాలే. ఇదేమైద్దో, అదేమైద్దో, ఇది జరిగిద్దో, అది జరిగిద్దో. ఇంతసేపు నిలువు మోకాళ్ళ మీద మోకాళ్ళు లాగిందాక, నడుములు లాగిందాక ప్రార్థన చేశారు కదా. ఈ ప్రార్థన నెరవేరిద్దో లేదో, అద్భుతం జరిగిద్దో లేదో అనుమానం. ఈ ఆలోచన నీకు రావటమే వాడు నీ మీద బాణము ప్రయోగించటం. నీ మనసులోకి నీ మనసు మీద వదులుతాడు వాడు. ఈ బాణాలన్నీ నీ మనసు మీద వదులుతాడు. అనుమానపు బాణాలు, సందేహపు బాణాలు. వాటికి విరుగుడుగా దేవుడిచ్చిన ఆయుధము, యుద్ధాయుధము పేరు డాలు. డాలు ఏమా డాలు? విశ్వాసం అనే డాలు. నేను ప్రార్థించాను, నేను మొర్ర పెట్టాను, మోకాళ్ళుని శ్రమ నొంది కూడా నేను ప్రార్థన చేశాను, ఉపవాసముతోనే మొర్ర పెట్టాను. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 1వ వచనంలో అన్యుడు చేసిన ప్రార్థనలే దేవుడు విన్నప్పుడు, ఆయన రక్తములో కడగబడిన నేను ప్రార్థన చేసినప్పుడు మరి నిశ్చయముగా నా దేవుడు విన్నాడు. నాకు సందేహము లేదు, నేను విశ్వాసం ఉంచుతున్నాను, తప్పకుండా నా దేవుడు సమాధానం పంపాడు. ఇది పలకాల్సిన మాట. మన మనస్సులో వాడు వదిలిన సందేహ బాణానికి నీ ప్రార్థన వినబడిందా? ఇలాంటి ప్రార్థనలు చాలా చేశావుగా, ఏమైంది, ఏం కాలేదుగా, ఇప్పుడు చేస్తే మాత్రం ఏమైంది అంటాడు. ఇది నీ మనసులో నీకు వచ్చిన ఆలోచనలాగా ఉంటుంది. ఒట్టిదే వాడు వదిలిన బాణం అది. వాడి పేరే అపనింద పిశాచం, అనుమాన పిశాచం. వాడు వదిలిన బాణం అది. నువ్వు అనుకుంటావు ఇది నాకు వచ్చిన ఆలోచన అని. ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచన? వాడు ప్రయోగించాడు ఆలోచనని, వాడు ప్రయోగించాడు అనుమానాన్ని, వాడు వదిలాడు అస్త్రాన్ని. నిద్రముఖమా నువ్వు గుర్తుపట్టలా? నా ఆలోచన అనుకుంటున్నావు, నీ ఆలోచన కాదు. వాడు వదులుతున్నాడు ఇట్లాంటివన్నీ. దీనికి విరుగుడు యేసయ్య ఏం చెప్పాడో తెలుసా? మీరు ప్రార్థనలో అడుగు వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు దొరుకునని ఆయన మీతో నిశ్చయంగా చెబుతున్నాను అన్నాడు. నమ్మకపోతే, ప్రార్థనలో అడిగిన వెళ్ళను పొంది ఉన్నామని నమ్మకపోతే, పొందిన తర్వాత చూడమన్నాడా, లేకపోతే అడిగినప్పుడే పొందామని నమ్మమన్నాడా? పెద్దగా చెప్పండి. ఈరోజు నువ్వు మోకాళ్ళుని అడిగావు, ఎన్నో సంగతులు అడిగావు, దేవుని పాదాలు పట్టుకొని గోజాడావు. అవన్నీ దేవుని చెంతగా చేరని అని నిశ్చయిత ఉంది. మరి జవాబు వచ్చిందనే నమ్మకం ఉందా? ఏమో అని లూసిఫర్ గాడు బాణం వదిలితే ఏమో ఏందిరా సైతాన్, నాకు డౌట్ లేదురా, ఇప్పటిదాకా చేసావుగా ప్రార్థనలు, రాని జవాబు ఇప్పుడు వచ్చిద్దా అంటే, ఇప్పటిదాకా చేసిన ప్రార్థనలు దేవుని దగ్గర ఉన్నాయి, ఈ ప్రార్థన కూడా వెళ్ళింది, మొత్తానికి సమాధానం వచ్చింది రే దరిద్రుడా, మొత్తానికి సమాధానం వచ్చిందిరా. నేను ఎన్ని కన్నీరు గార్చను మొత్తం బుడ్డిలో దాచిపెట్టాడు నా దేవుడు. నా ప్రార్థనలన్నీ చేర్చుకున్నాడు. నా మనవులు మానక ఆయన యొద్దకు వెళతానే ఉన్నాయి, అవి ఆగవు. నా తండ్రి అప్పుడే జారీ చేశాడు, నా బిడ్డకు సమాధానం ఇవ్వండి, పోండి, జవాబు చెప్పండి అని. తప్పకుండా ఆయన సమయంలో నాకు దొరుకుతుంది. అది నేను ఖచ్చితంగా పొందుతా. నేను చేసిన ఏ ప్రార్థన నిష్ఫలం కాదు, నాకు విశ్వాసం ఉంది అని నువ్వు ఎప్పుడైతే నీ మనసులో నీవు సమాధానం చెప్పుకున్నావో, నీ మనసుకు నువ్వు ఆన్సర్ చేసుకున్నావో, అవుట్ వాడు వదిలిన అగ్ని బాణం నాశనం అయిపోయింది. దానికి విరుగుడు విశ్వాసంతో నువ్వు పలుకుటయే, నీ మనసుకు నువ్వు విశ్వాసముతో చెప్పుటయే. సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట, సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట, విశ్వాసముతోనే
ఆపగలడా ఎవడైనా? ఆపగలడా ఎవడైనా? ఆపలేడు, ఆపలేడు. ఎందుకంటే నా చెయ్యి పట్టుకుంది నా యేసు. ఎవడు వదిలిన ఆయన వదలడు, ఎవరు మోసగించిన ఆయన మోసగించడు, ఎవరు విడిచిపెట్టిన ఆయన విడిచిపెట్టడు. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు, ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. నా పయనం ఎవడు ఆపలేడు. నువ్వు చెప్పాలి, నా ప్రార్థన విన్నాడని విశ్వాసం నాకుందిరా. ఇంతకుముందు కూడా చాలా చేసావు, ప్రతిదీ విన్నాడురా. నా దేవుడికి ఏం చెవుడారా? విన్నాడా? నీలాంటి వాళ్ళ ప్రార్థన కూడా వింటాడా? పెద్ద తేడాగా నువ్వు పెద్ద తేడాగా. నీలాంటి అపవిత్రమైన క్రియలు చేసేవాళ్ళు, అపవిత్రమైన పనులు చేసేవాళ్ళు, అపవిత్రమైన ఆలోచన చేసేవాళ్ళు, నీలాంటి పనికిమాలిన వాళ్ళ ప్రార్థన కూడా వింటాడా? యోహాను సువార్తలో ఏమి రాసింది? పాపుల మనవి ఆయన ఆలకింపడని రాసింది. నీ మనవి ఎట్లింటాడు? నేను పాపినని నీకెవడు చెప్పాడు రా లూసి? యేసు రక్తము చేత కడగబడిన దినమందు నేను పరిశుద్ధుడును, పరిశుద్ధురాలు. ఏమైనా లోపాలు దోషాలు ఉంటే అవి నాకు, నా తండ్రికి సంబంధించినవి. నేను ఒప్పుకున్నా, నా తండ్రి రక్తముతో కడిగి వేశాడు. తనువు బలిపేట్టెను మాయన్న, తప్పుల్ విడగొట్టెను మా తండ్రి. తనువు బలిపేట్టెను మాయన్న, తప్పుల్ విడగొట్టెను మా తండ్రి. మనసులో సాక్ష్యమిట్లున్నా, మనసులో సాక్ష్యమిట్లున్నా, మనుజులెట్లన్నను మాకేమి. యెహోవా మా తండ్రి కాడా, యేసుడు మాయన్న కాడా. యెహోవా మా తండ్రి కాడా, యేసుడు మాయన్న కాడా. దేవునికి స్తోత్రం. తనువు బలి పెట్టాడు మా అన్న. ఆ బలిని ఆధారం చేసుకొని మా తప్పులన్నీ విడగొట్టాడు మా అయ్య, మా తండ్రి, మా పరలోక తండ్రి, మా మంచి నాన్న. అసలు అర్థమైంది ఆ పాట? తనువు బలిపేట్టెను మాయన్న. ఎవరన్నా? ఏసన్నా. తప్పుల్ విడగొట్టెను మా తండ్రి. మనసులో మా సాక్ష్యం ఇదిరా లూసి. నువ్వెవడరా చెప్పడానికి? నువ్వు పనికిరావు, నీ ప్రార్థన వినడు, నీ ప్రార్థన వినడని నీకు చెప్పాడా ఫోన్ చేసి? పనికి మళ్ళోడా? బత్షెబా విషయములో పొరపడి దెబ్బతిన్న దావీదు సహా పాపములుపుకొని ప్రార్థించి పశ్చాత్తాప్తుడై ప్రభు వైపు మళ్ళుకున్నప్పుడు అతన్ని సహా క్షమించాడు. దేవా, అహీతోపెలు ఆలోచన చెడగొట్టవా అని ప్రార్థన చేస్తే వాని ఆలోచన చెడగొట్టి, ఆలోచన చెప్పిన అహీతోపెలు ఉరిపెట్టుకొని సచ్చేటట్టు చేశాడు. ఇది దావీదు పడక ముందు కాదు, పడ్డ తర్వాత చేసిన ప్రార్థన విని జవాబిచ్చాడు రా లూసి గాడిద, అడ్డగాడిద. నువ్వెవడురా నా ప్రార్థన వినడం చెప్పడానికి? నా ప్రార్థన నా తండ్రి దగ్గరికి వెళ్ళిద్దిరా, దాన్ని ఎవడు ఆపలేడు. వింటాడు. మనుషులకు చెవులిచ్చినవాడు ప్రార్థన వినడా? యేసు వంటి ప్రియ బంధుడు నాకిక ఇహపరములలో లేడన్నా అనే పాట విన్నారా మీరు? విన్నారా? యేసు వంటి ప్రియ బంధుడు నాకిక ఇహపరములలో లేడన్నా, భాసురముగా నిజ భక్తుల మది కది అనుభవ గోచరమెపుడగునన్నా. అరే నువ్వు ఏడాడో తాత నాటి దేవుడు ఆడుకొచ్చి పాడుతావు, మాకేం తెలుసురా నీ పాటలు. నువ్వు
పాటలు రాసి పాడినోళ్ళు పోయి కూడా చాలా కాలం అయి ఉంటుంది. నువ్వేదో శతాబ్దాల నాటి పాటలు తీసుకొచ్చి పాడుతావు, నువ్వు ఎక్కడ దేవులాడుకొచ్చుకుంటావు రా ఇవన్నీ అని అనుకుంటారు మీరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇందులో ఒక చరణం ఉందండి, ఎంత పులకరించిందో ఆ చరణం నేను విన్నప్పుడు. మొత్తం పాడాలి, టెన్షన్ పడవాకండి. 7 చరణాల్లోనే అన్ని పాడాలే, కానీ మీకు తెలియాలి ఎలా స్పందిస్తాడో తెలియాలి. ఫస్ట్ పల్లవి పాడి తర్వాత చరణం పాడతా. యేసు వంటి ప్రియ బంధుడు నాకిక ఇహపరములలో లేడన్నా, యేసు వంటి ప్రియ బంధుడు నాకిక ఇహపరములలో లేడన్నా, ఆసురముగా నిజ భక్తుల మది కది అనుభవ గోచరమే బుడగునన్నా, ఆసురముగా నిజ భక్తుల మది కది అనుభవ గోచరమే బుడగునన్నా, యేసు వంటి ప్రియ బంధుడు నాకిక ఇహపరములలో లేడన్నా, యేసు వంటి ప్రియ బంధుడు నాకిక ఇహపరములలో లేడన్నా. కనపడుతుంది 6వ చరణం. తల్లిదండ్రులు విడిచిన గాని తాను, తల్లిదండ్రులు విడిచిన గాని, ఆగురా మీరు ఆ పదాలు చూడండి సార్. తల్లిదండ్రులు విడిచిన గాని తాను వదలడెప్పుడు మమ్ము. అక్కడ స్క్రీన్ మీద వరుస క్రమం లేదు. ఉల్లము నెత్తి పిలిచిన వేళ నోహోయను చూదరికి వచ్చు అంటే అర్థమైందా? అమ్మా అంటే అయా అనుకుంటే అమ్మ పలికినట్టు పలుకుతాడంట. ఆదమర్చి నిద్రపోతున్న బిడ్డ సడన్గా డాడీ అంటే అని ఎంతలా నిద్రలో కూడా ఉలిక్కిపడి లేచి నాన్న స్పందించినట్టు స్పందిస్తాడట. ఉల్లము నెత్తి పిలిచిన వేళ నోహోయను చూదరికి వచ్చు, యేసు వంటి ప్రియ బంధుడు నాకిక ఇహపరములలో లేడన్నా, యేసు వంటి ప్రియ బంధుడు నాకిక ఇహపరములలో లేడన్నా, ఆసురముగా నిజ భక్తుల మది కది అనుభవ గోచరమి బుడగునన్నా, ఆసురముగా నిజ భక్తుల మది కది అనుభవ గోచరమి బుడగునన్నా, యేసు వంటి ప్రియ. తల్లిదండ్రులు విడిచిన గాని తాను వదలడెప్పుడు మమ్ము. వినండ్రా 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 ఒకటే కొట్టుడు. తల్లిదండ్రులు విడిచిన గాని తాను వదలడెప్పుడు మమ్ము, ఉల్లము నెత్తి పిలిచిన వేళ నోహోయను చూదరికి వచ్చు, ఉల్లము నెత్తి పిలిచిన వేళ ఓహోయను చూదరికి వచ్చు, యేసు వంటి ప్రియ. దేవునికి స్తోత్రం. తల్లిదండ్రులు విడిచిన గాని తాను వదలడెప్పుడు మమ్ము, ఉల్లమునెత్తి పిలిచిన వేళ ఓహో ఎనుచు దరికి వస్తాడంట. ఆ మాట ఓ నోహో అనే మాట ఏంటో తెలుసా? ఎంతో ఆతృతతో మనం పలికిన పదం అని ఇప్పుడు మనం పలుకుతాం. ఓహో అనుకుంటూ వస్తాడంట. ఏం జరిగింది? ఎందుకు అంతలా కేకేశావు?
ఎందుకు అంతలా వేడి పేడ్చావు? ఏమైంది బిడ్డ? ఏమైంది? ఎందుకంత కలవరపోయావు? నానా అంటే చాలు, ఏం నా బిడ్డ అనుకుంటూ వస్తాడు, వెంటనే స్పందిస్తాడంట. అదని అర్థం. అయ్యో నా బిడ్డకి ఏదో జరిగిపోయిందని పరిగెత్తిన తండ్రి వల్లనే ఆదమచ్చి ఉయ్యాల్లో నిద్రపోతున్న బిడ్డ కేరమని కేక వేస్తే ఉలికిపడి అమ్మ లేచి పరిగెత్తుకుంటూ పోయి బిడ్డ మీద చేసేసింది. ఏమన్నా ఆలస్యం చేసిద్దా? ఆ అమ్మ కంటే ఎక్కువ నా యేసయ్య. నువ్వు అనుకుంటావు నన్ను పట్టించుకుంటాడా అని. ప్రతి ముఖం నిన్ను కాకపోతే ఎవరిని పట్టించుకుంటాడు? వాడు తీసుకొచ్చి పెడతాడు ఈ అనుమానాలనే. దరిద్రుడు కూడా ఉన్నాడు, శత్రువు దరిద్రుడు. వాడు తెచ్చి పెడతాడు దరిద్రపు అనుమానాలన్నీ. వాడి మాటలు ఎందుకు వింటాను? వాడిచ్చే ఆలోచనలు ఎందుకు తీసుకుంటాను? విశ్వాసం అనుడాలు. ఏం విశ్వసించాలి? నా ప్రార్థన మా నాన్నకి వినపడింది. అప్పుడే ఓహో అన్నాడు మా నాన్న. ఆహా తండ్రి అంటే ఓహో నా కుమారుడు అన్నాడు. ఉల్లమునెత్తి పిలిచిన వేళ ఓహో నన్ను దరికి వచ్చు. అలా ప్రార్థన వింటంగా దిగొస్తాడంట నువ్వు కేక వేస్తే. భక్తుల అనుభవం. ఏ బంధము కూడా చాలదు యేసు అనుబంధానికి. ఏదైనా అనుమతిస్తే అవసరాన్ని బట్టి అనుమతిస్తాడు తప్ప అనవసరంగా ఏది అనుమతించడు. ప్రతి దానికి స్పందిస్తాడు. కాబట్టి నమ్మకం ఉంచుదామా వద్దా చెప్పండి? అది ఎంత కీలకం మనకి. నా ప్రార్థన ఇందాక నువ్వు నిరుమోకాళ్ళు చేసావు, ఇప్పుడు చెప్పు వెళ్ళిందా లేదా? నోహో అన్నాడా లేదా? జవాబు ఇచ్చుంటాడా లేదా? ఇదే కాదు, నువ్వు ఇంతకు ముందు చేసిన ప్రార్థనలన్నీ నాయన దగ్గరికి పోయినాయి. అన్నిటికీ కలిపి ప్రతి దానికి ఉత్తరం ఇమ్మని పర్మిషన్ కూడా జారీ చేసేసాడు. నువ్వు పాపివి కదా, నువ్వు పాపం చేసావు కదా, నీ నోరు మంచిది కాదు, నీ కళ్ళు మంచివి కాదు, నీ క్రియలు మంచివి కాదు, నీ ప్రవర్తన దరిద్రం, నీ ఆలోచనలు చండాలం. ఇవన్నీ నా తండ్రికి తెలుసు. నేను ఆయన ముందు ఒప్పుకున్నా. నువ్వెవడిరా చెప్పడానికి? ఒప్పుకున్నా, దిద్దుకున్నా, మారు మనసు పొందా, సరి చేసుకున్నా, ఇంకా అలా ప్రవర్తించొద్దని తీర్మానం కూడా చేసుకున్నా. నా మనసుకు నేను చెప్పుకున్నా. నువ్వెవడిరా క్షమించి నన్ను వదిలేస్తే? నువ్వెవడు ఇంకా కేసులు ఉన్నాయని చెప్పడానికి? కేసు జడ్జి కొట్టేశాడు రా, నా దేవుడు కొట్టేశాడు. గనుక నా ప్రార్థన వింటాడు. ఒకటి ప్రేమను బట్టి వింటాడు, రెండవది నేను ఒప్పుకున్నందున క్షమించి వింటాడు. మూడు, అసలు ఆయన మా నాన్న. నిద్రలో ఉలిక్కిపడి కేక వేసిన బిడ్డ దగ్గరికి అదే ఉలికిపాటుతో లేచి పరిగెత్తే తండ్రి వలె నా తండ్రి నానా అంటే ఏమి నా కుమారి, నా కుమారుడా అనుకుంటా పరిగెత్తుతాడు మా అయ్య. మాకున్న అనుబంధం అదిరా, మాకున్న అనుబంధం అది అని చెప్పాలి. నీ మనసుకు చెప్పుకో చాలు, వెళ్ళిపోయేది వాడికి సంకేతం. ఎందుకంటే వాడు వదిలే అస్త్రాలన్నీ నీ మనసు మీదే వదులుతాడు. డౌట్స్ అన్నీ నీ మనసులోనే పుడతాయి, విరుగుళ్ళు కూడా నీ మనసులోనే నువ్వు వేయాలి. ప్రశ్నలు అక్కడే పుట్టిస్తాడు, సమాధానాలు అక్కడే తేలాలి. దాడి అక్కడే జరిగింది, తిరిగి ప్రతి దాడి కూడా అక్కడే జరగాలి. వాడి బాణాలన్నీ తుత్తునియలు చేయాలి. అర్థమైంది అనుకుంటున్నా ఒకటి. ఇప్పుడు చెప్పండి, దేవుడు అనుగ్రహించిన ఆయుధములలో ఒక శ్రేష్టమైన ఆయుధము దేవునికి మొర్రపెట్టుట, ప్రార్థన. కానీ నేడు చాలామంది ప్రార్థన బలిపీఠాలు దరిద్రంతో నిండిపోయాయి. ప్రార్థన లేదు, మోకాళ్ళ అనుభవం లేదు, పట్టుదలగా మొర్రపెట్టే అనుభవాలు లేవు. అంత ఆర్డినరీ. నేను చెప్తున్నానండి, ఎంత ప్రతికూల పరిస్థితుల్లో నిన్ను చుట్టుముట్టిన, ఎంత విపత్కర పరిస్థితుల్లో నిన్ను చుట్టుముట్టి నిన్ను కార్నర్ చేసేసి, రౌండప్ చేసేసి నిన్ను ఇరికించిన, ఒక్కటి చెయ్యి, దన్మని మోకాళ్ళి, వెంటనే మోకాళ్ళి. చుట్టుముట్టు ఆవరించినవన్నీ శూన్యంలాగా మారిపోతే అప్పుడు అడుగు. మోకాళ్ళే.
మోకాళ్ళేసి అదే చెప్పు నాన్నకి, నన్ను శత్రువు చుట్టుముట్టాడు ప్రభువా, తండ్రి నాన్న నాకు అర్థం కావట్లేదు, నన్ను సేవ్ చేయి, ప్లీజ్ 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 నన్ను సేవ్ చేయి. మోకాళ్ళేసి ఒక్క మాట నువ్వు అడుగు, ఒక మాట అని చూడు. కానీ కుట్ర ఏందో తెలుసా, నిన్ను మోకాళ్ళు వేయనీయుడు వాడు. వేరే చెత్త ఆలోచనలు అన్నీ వస్తాయి కానీ మోకాళ్ళు వేయ బుద్ధి కాదు. ఎందుకంటే నీ బాడీ నీ కోఆపరేట్ చేయదు, దాన్ని మొద్దుబారుస్తాడు వాడు. మోకాళ్ళు వేయనీయుడు వాడు. అది ఒక్కటి తప్ప అన్నీ చేస్తావు నువ్వు. విపరీతంగా ఆలోచిస్తావు, టెన్షన్ ఫీల్ అవుతావు, భయం ఫీల్ అవుతావు, ఒత్తిడి ఫీల్ అవుతావు, నరక యాతన అనుభవిస్తావు, కానీ మోకాళ్ళు వేయవు. ఎందుకు? 2 కారణాలు. ఒకటి సోమరితనం, రెండవది ఆ మోకాళ్ళు చేస్తే మాత్రం ఏం జరిగిద్దిలే అనే నిరాశ. ఏం జరిగేదేంది? మోకాళ్ళు నీ మొర్ర పెడితే కాకులు ఆహారం తెచ్చినాయి. మోకాళ్ళు నీ మొర్ర పెడితే సముద్రం పాయలైంది. మోకాళ్ళు నీ మొర్ర పెడితే సచ్చినోడు తిరిగి లేచాడు. మోకాళ్ళు నీ మొర్ర పెడితే ఎన్నో కార్యాలు జరిగాయి. మోకాళ్ళుని మొర్ర పెడితే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. బలిపీఠం మీద ఉన్న పశువు మాంసమును రాళ్లను కూడా బుక్కి చేసింది. ఏం జరిగిద్ది మోకాళ్ళు ఉంటే? అంటే ఆది కాండం నుంచి ప్రకటన దాకా మోకాళ్ళు ఉంటేనే జరగాల్సినవి అన్నీ. ఇంకేం చెప్పాలి నీకు? కానీ ఇవేవి గుర్తురావు, మెదడు మొద్దుబారిపోయిద్ది, మైండ్ పనిచేయదు. దీన్ని దృష్టించి నేను చెప్తున్నాను, సమయమందును అసమయమందును అనుకూలతలోను ప్రతికూలతలోను కూడా మోకాళ్ళుని మొర్ర పెట్టడం నేర్చుకోవాలి. దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. అది సాధన చేయాలి బిడ్డ. మనం దేవునికి స్తోత్రం కలుగును కాక. ఏది సాధన చేయాలి? దేవుడు నీకు ఇచ్చిన ఆయుధములలో ఒక అద్భుతమైన తిరుగులేని బలమైన ఆయుధము ప్రార్థన. ఏం చేయొద్దు, మోకాళ్ళే అంతే. నాకు ప్రార్థన కూడా రావట్లేదు, రాలేదనే చెప్పు. మోకాళ్ళేసి ప్రార్థన కూడా రావట్లేదా, మోకాళ్ళేసి చెప్పు. ఆ మాటే అదే ప్రార్థన అయిపోయింది. నాకు ప్రార్థన కూడా రావట్లేదు తండ్రి, ప్రార్థన రావట్లేదు తండ్రి అని ఆ ముక్క మోకాళ్ళేసి చెప్పు. ఎందుకు రాదో ఆయన చూసుకుంటాడు. కానీ నీ ప్రార్థన బలిపీఠం ఎప్పుడు మండుతానే ఉండాలి. దాని మీద ప్రార్థన అగ్ని ఆరకూడదు. వాడు ఆర్పుతాడు బిడ్డ. ప్రార్థనా జీవాన్ని చల్లారుస్తాడు. ప్రార్థన పట్ల భారాన్ని తగ్గిస్తాడు. ప్రార్థన పట్ల ఇంట్రెస్ట్ తగ్గిపోద్ది. నీ చుట్టూ కూడా అలాంటి క్లైమేటే ఉండేటట్టు చేస్తాడు వాడు. ప్రార్థనకు రేపేవాళ్ళు తక్కువ, ప్రార్థనకు పోదామంటే ఆపేవాళ్ళు ఎక్కువ. ప్రార్థనకు రేపేవాళ్ళు తక్కువ, ప్రార్థనను ఆపేవాళ్ళు ఎక్కువ. నీ చుట్టూ అలాంటి వ్యక్తులు ఉండేటట్టు ఆ క్లైమేట్ క్రియేట్ చేస్తాడు వాడు. ప్రార్థనకు రేపే వాళ్ళని నీ దగ్గర ఉండనీయడు, వాళ్ళతో స్నేహంలో నిన్ను ఉండనీయడు. ఏవో క్లాసులు కల్పించి నిన్ను వాళ్ళని విడగొట్టేస్తాడు. ప్రార్థనా పరుల సహవాసం వదిలేటట్టు చేస్తాడు. ఆత్మీయుల సహవాసం వదిలేటట్టు చేస్తాడు. వాళ్ళలో చిన్న చితక ఏవో లోపాలు చూపించి వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు, పెద్ద నువ్వే స్పెషల్ మంచి అన్నట్టు బిల్డప్ ఇచ్చి అందరినీ దూరం చేసుకొని చివరికి ఎటు కాకుండా అయిపోయే పరిస్థితుల్లో నిన్నేస్తాడు వాడు. ప్రార్థనా పరుల సహవాసాన్ని వదిలిపెట్టకూడదు. ప్రార్థనా జీవాన్ని కోల్పోకూడదు. నీ చుట్టూ అవకాశం ఉన్నంత వరకు ప్రార్థనా పరులు ఉండేటట్టు క్లైమేట్ జాగ్రత్త పడు. ఒకవేళ నీ చుట్టూ ఉన్నోళ్ళంతా బలహీనలేనా, కనీసం నువ్వన్నా కాస్త బలంగా కదిలి వాళ్ళని ప్రార్థన కీడు. అప్పుడు నువ్వు భద్రంగా ఉంటావు, లేకపోతే నువ్వు అవుట్. ఏమన్నా అర్థమైందని నేను చెప్పేది? ఎంతమందికి అర్థమవుతుంది నాయనా? ఆయుధం ఉంది కానీ మొద్దుబారిపోయింది, యుద్ధానికి పనికిరాదు. ప్రార్థన ఒక బలీయమైన ఆయుధము, కానీ ఏం చేద్దాం, నువ్వు దాన్ని సాధన చేయటం మానేశావు. అలవాటు తప్పిపోయింది. అందుకే శ్రమలో ఏడుస్తున్నావు తప్ప మొరపెట్టలేకపోతున్నావు. అదే ప్రార్థనా జీవం నీలో కొనసాగినంత వరకు చిన్నదానికి పెద్దదానికి మోకాళ్ళుని మొర్ర పెట్టడం నేర్చుకున్నావు. అందువల్ల ఎన్నో విజయాలు సాధించావు. రాను రాను ప్రార్థన పట్ల ఆసక్తి తగ్గిపోయింది. ప్రార్థనా పరుల సహవాసం తగ్గిపోయింది. ప్రార్థన అంటే ఒక రకమైన వెగటు స్టార్ట్ అయింది. అదొక్కటి మానేసి మిగిలిన చెత్తంతా చేయటం మొదలుపెట్టావు. ఆయుధం దేవుడు బలమైన ఆయుధం ఇచ్చాడు, కానీ అది మొద్దుబారిపోయింది. మరి యుద్ధంలో నువ్వు తన్నులు తింటావా, వాడిని తంతావా?
మొద్దుబారిపోయిన ఆయుధం సంఖలో పెట్టుకుని ఏం చేస్తావు? తన్నులు తింటాం తప్ప తన్నలేవు, పొడిపించుకోవటం తప్ప పొడవలేవు. ఇంత క్లియర్గా చెప్పినా అర్థం కాకపోతే నేను చేయగలిగింది ఏం లేదు. లేదన్నా మాకు అర్థమైందంటే 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. నేనేం చెప్తున్నాను? ఏ జామునైనా సరే, మధ్యరాత్రి అయినా సరే, నీకు అర్థం కాకపోతే, నీ మనసు గలిబిలిగా ఉంటే, ఆందోళన నీకుంటే, మోకాళ్ళు నీ నానా అని ఒక మాట బలం పిలు. ఉల్లమునెత్తి పిలిచిన వేళ నోహోయను చూదరికి వచ్చు, వెంటనే స్పందిస్తాడు. ఇంకా చెప్పాలంటే అలాంటి విపత్కర పరిస్థితులలో నీవు ఆయనను పిలవాలని రెడీగా ఉంటాడు. ఎందుకంటే సిచ్యువేషన్స్ తెలుసు కదా ఆయనకి. నువ్వు ఎలాంటి సన్నివేశాలు ఇరుక్కుపోయావో తెలుసు ఆయనకి. పిలువురా బాబు, ఇప్పుడు పిలువురా అని అంటుంటాడు ఆయన. నువ్వు అదొక్కడిదా పని చేస్తావు. ఎందుకంటే 3 కారణాలు. ఒకటి సోమరితనం, రెండవది ఇప్పుడు పిలిచిన జవాబు ఏమొచ్చింది లేని, మూడవది ఇంతకుముందు పిలిచాను జవాబు రాలేదని నిరాశ. ఒట్టిదే. నేను నా అనుభవం చెప్తున్నాను. కొన్నిసార్లు ప్రార్థన ఒక్కటి చేయకుండా అన్ని రకాలుగా తిప్పలబడ్డా. కొన్నిసార్లు ఎదుర్కొన్నప్పుడు, కొన్ని శోధనలు నా వల్ల కాల, గతి లేక, గత్యంతరం లేక, దిక్కు లేక, దేశ లేక, మోకాళ్ళేసి 10 నిమిషాలు అలాగా మాట్లాడానో లేదో, అప్పటిదాకా చుట్టుముట్టిన దురాత్మలన్నీ ఆ క్షణాన్ని వెళ్ళిపోయి ప్రశాంతత. దేవుని ప్రశ్న ఏంటో తెలుసా? ఇప్పుడు దాకా ఏం చేస్తున్నావురా నిద్రమోహండా? ముందే చేయాలరా పని. ముందే చేస్తే ఇంత ఒత్తిడి ఉండదు కదరా. ముందే చేయాలి. యుద్ధ భూమిలో ఉన్నామని మర్చిపోవద్దు. శత్రువు దాడి నిరంతరం జరుగుతుందని మర్చిపోవద్దు. మెలకువ కోల్పోవద్దు. ఆయుధములను పదును పెట్టుట మానొద్దు. ఆయుధములను పదును చేయుట అంటే ప్రతి దినము దానిని వాడకములో ఉంచుట. కత్తిపీట తీసుకొని రోజు కోస్తా ఉన్నారనుకోండి, సన్నగా బ్లేడ్ మాదిరి అయిపోయింది. కోసే కొద్దీ పదును ఎక్కిద్ది. ఎంతమంది ఒప్పుకుంటారు? చేతులు ఎత్తండి అమ్మో, నేనే కత్తిపీటలు పెట్టి కోశానయింది. మరి మీరు చెప్పరే, కోసేవాళ్ళు చెప్పరే. కూరగాయలు కోయరా, మాంసం కోయరా, చికెన్ కోయరా, మటన్ కోయరా, అబ్రాం కోయరా? దేవునికి స్తోత్రం. మరి కోసే కొద్ది సన్నగా బ్లేడ్ లాగా తయారైంది.